వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రాష్ట్ర ప్రభుత్వం అద్దంకి దయాకర్ కి అలాగే బల్మూర్ వెంకట్ గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నేతల్లో వీళ్ళిద్దరు ప్రధానంగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఎన్ఎస్సి ప్రెసిడెంట్ గా తర్వాత హుజరాబాద్ ఎమ్మెల్యే టికెట్ బల్మూర్ వెంకట్ కి వచ్చినా కూడా అక్కడ కూడా పార్టీ జెండా ఎగరేయాలని కష్టపడ్డారు. సో సరే ఎన్ని ఓట్లు వచ్చినాయని పక్కన పెడితే ఆ రోజు పార్టీ పరిస్థితి విధి విధానాలు కావచ్చు, తర్వాత ఓన్లీ బీజేపీ బీఆర్ఎస్ఏ అన్నట్టు హుజరాబాద్ ఎన్నికలు కొనసాగడం కావచ్చు, తర్వాత ఎన్నో సార్లు జైలుకి వెళ్ళడం, ఎన్నో కేసులు పెట్టుకోవడం, ఒకనొక దశలో అయితే అసలు బల్మూర్ వెంకట్ ని ఏం చేస్తారు అనే స్థాయికి బల్మూర్ వెంకట్ పోరాటాలు కావచ్చు, అలాగే ఒక మాల మహానాడు సంబంధించి కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుడిగా కావచ్చు, అధికార ప్రతినిధిగా కావచ్చు, ఈ విధంగా అంటే రేవంత్ రెడ్డి గారికి నమ్మిన బంటుగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కాపాడినటువంటి అద్దంకి దయాకర్ గారికి ఈరోజు వాళ్ళకి అంటే కీలక హోదా ఇవ్వడం అనేది జరిగింది. సో అద్దంకి బల్మూర్కు మంత్రి హోదా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ విప్లుగా ఉన్న ఎమ్మెల్సీలో అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్లకు రాష్ట్ర మంత్రి హోదా ఇచ్చింది. ఈ మేరకు అధికారులు ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించింది. ఏప్రిల్లోనే అప్పటి సిఎస్ రామకృష్ణారావు పేరిట జియో రూపొందించగా తాజాగా దాన్ని విడుదల చేసింది. కాగా మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వీరిద్దరికి తగిన గుర్తింపు లభించిందని కాంగ్రెస్ వర్గీయులు అంటున్నారు. సో ఇక్కడ అద్దంకి దయాకర్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, తను కూడా కష్టపడి ఈరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎమ్మెల్సీ మొదట్లోనే రావాలి, బట్ చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు లేకపోవడం అప్పటి కాంగ్రెస్ వర్గంలో కొంత కలకలం రేపింది. గతంలో తను చేసినటువంటి వాక్యాల మరి ఇంకేదన్నా అండ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ మొత్తానికి ఆ టైంలో డిసప్పాయింట్ అయినప్పటికీ మళ్ళీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారికి ఇవ్వడం, తర్వాత విప్ గా కూడా ప్రమోషన్ ఇవ్వడం, అండ్ మొదటి దశలోనే ఒక ఉద్యమ నాయకుడికి బల్మూర్ వెంకట్ గారికి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా చేసినటువంటి వారి యొక్క కృషి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి ఆయన కాంట్రిబ్యూషన్ కావచ్చు, గతంలో నిరుద్యోగుల తరఫున ఫైట్ చేసినటువంటి అంటే ప్రధాన కారణాలు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బల్మూర్ వెంకట్ కి కూడా మొదట్లోనే ఎమ్మెల్సీ ఇచ్చింది. తర్వాత మళ్ళీ విప్ గా నియమించడం, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రి హోదాను కూడా వీరికి కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యకర్తలను కూడా దృష్టిలో పెట్టుకొని పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రం మరోసారి తిరుగులేదని సామాన్య కార్యకర్తలు కూడా మాట్లాడుకున్నటువంటి తీరు. అండ్ మొత్తానికి అద్దంకి బల్మూర్ వెంకట్ కి మంత్రి హోదా ఇవ్వడం పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.